హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ చింతకాయ క్యాప్సికం పచ్చిరొయ్యలు వండుతున్నానండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ కావాలంది. చూడండి, ఇలాగా ఇవన్నీ తీసుకొచ్చేసానండి. సామాగ్రి పచ్చిరొయ్యలు అయితే ఇలా తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా వచ్చేసాను. ఇవన్నీ తీసుకోవాలి. పసుపు ఉప్పు వేసి కడిగేసానండి. ఇవన్నీ చూడండి ఇలా ఉంది కదా, ఇవన్నీ ఇలా తీసుకోవాలండి. ఇవన్నీ ఉంటే బాగోదు. ఇవన్నీ మట్టి కంపల్సరీ తీయాలి. తీసుకొని క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కడుక్కోవాలండి. ఇప్పుడు కావాల్సిన సామాగ్రి చెప్తున్నానండి. చింతకాయలు 1/2 కేజీ, అరకిలో రొయ్యలండి, రెండు ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు కావాలి, కొంచెం పసుపు, తగినంత ఆయిల్, తగినంత ఉప్పు, కొంచెం సరిపడా కారం. పచ్చిమిరకాయల కారం ఎక్కువ ఉంటుందండి, మామూలు కారం తక్కువ వేసుకోవాలి. క్యాప్సికం, ఉల్లిపాయలు, వాటర్ అయితే కావాలి. స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకోవాలండి. స్టవ్ అంటించుకోవాలి, బాండీ పెట్టుకోవాలి. ఇందులో ముందు వాటర్ పోయాలండి. అన్ని కూరలకైతే ఆయిల్ పోస్తాం, దీనికైతే వాటర్ పోయాలి. వాటర్ పోసి కొంచెం మరగనివ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ టమాటా క్యాప్సికం ఇలా కోసుకోవాలి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇలా నూరుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు మరిగిపోయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపాయ పేస్ట్ మట్టికి వేసేయాలండి. వేసేసి అలా వదిలేయాలి. ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదండి, ఈ రొయ్యల్లో మనం సరిపడా కారం, పచ్చిమిరపకాయల కారం ఎక్కువ ఉంటుంది కదండి, మామూలు కారం తక్కువ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఇది కలపాలండి. ఇలా కలిపేయాలి, ఎర్రగా కలిపేసి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. చక్కర రొయ్యలన్నీ ఇందులోకి మూకుట్లోకి వేసేసుకోవాలండి. బాండీలోకి వేసుకుని 10 నిమిషాలు వదిలేయాలి. చింతకాయ చూడండి ఇలా కచ్చపిచ్చ నూరుకోవాలి. ఇవి కోసేసుకున్నాం కదా, 4 మిరియాలు నూరుకోవాలండి. మిరియాలు కంపల్సరీ వేయాలి, ఎందుకంటే మర్చిపోయాను నేను. పుదీనా కూడా కోసుకొచ్చేస్తే కడిగేసానండి. పుదీనా కూడా వేయాలి. ఇంకోటి రొయ్యలు ఇలా ఉడికిపోతున్నాయి కదా, ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పుదీనా వేసేయాలండి. పుదీనా వేసిన తర్వాత టమాటా క్యాప్సికం వేసేయాలి. టమాటా క్యాప్సికం వేసేసిన తర్వాత చింతకాయ నూరుకున్నది పేస్ట్ వేసేసుకోవాలండి. పిచ్చ నూరుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలండి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కళాయి పెట్టాలి ఒక్క నిమిషం. ఇప్పుడు చింతకాయ క్యాప్సికం పచ్చిరొయ్యలు కర్రీ అయితే తయారైపోతుందండి. చాలా టేస్టీగా తయారవుతుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇదిగోండి మిరియాలు, చింతకాయ క్యాప్సికం కూర తయారైపోయింది. మిరియాలు కూడా వేయాలండి కొంచెం, అంతే. కూర అయితే తయారైపోయింది. చింతకాయ, రొయ్యలు, క్యాప్సికం టేస్ట్ చేసి చెప్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చింతకాయ క్యాప్సికం రొయ్యలు అయితే తయారైపోయింది. చూడండి అలా తయారైపోయింది. చాలా చాలా టేస్టీ ఉంటుందండి. కొంచెం అడుగంటించాలి, అడుగంటితే చాలు. రొయ్యల కూర చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి గుంటూరు నుంచి నన్ను రొయ్యల కర్రీ చేయమని చెప్పి వచ్చిందండి. మాట్లాడమ్మా సిరి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను యూట్యూబ్లో చూశానండి, అక్క గుంటూరు రొయ్యలు చేయడం చాలా బాగా. గుంటూరు నుండి వచ్చానండి నేను. రొయ్యలు చూసి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా మీకు టేస్ట్ చేసి చెప్తాను. నా కోసం పాపం జస్ట్ మెసేజ్ చేశాను అంతే. నేను అక్క నా కోసం రొయ్యలు వండుతావా అంటే, రా అమ్మ వండి పెడతానంది. నేను సండే రాగానే నిమిషాల్లో వచ్చేసాను. ఇవాళ ఫెస్టివల్ అని కూడా చూడలేదండి. రుచి చూసి చెప్తా మీకు ఇప్పుడు ఎలా ఉందో. వేడి వేడి అన్నం, వేడి వేడి కూరలు, అసలు చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. వేడి వేడి కర్రీ అండి. మా ఫ్రెండ్ వచ్చింది, కూర కావాలక్క అని ఫోన్ చేసింది. వచ్చేయమని చెప్పాను నేను. చూడండి తింటుంది. రొయ్యలు చింతకాయ అంటే ఎప్పుడు తినలేదంట, వాళ్ళకి తెలియదంట ఇలా కూర. ఈ కూర చూసానక్క నాకు కావాలంది. రా అసలు ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చేద్దు కానీ చాలా బాగుంటుంది అని చెప్తే వచ్చింది. చూడండి నేను తను టేస్ట్ చేస్తున్నాము. వేడివేడి కర్రీ, వేడివేడి రైస్ కదా, అందుకే మాకు కొంచెం కాలిపోతుంది రెండును. కానీ ఎప్పుడు వేడివేడిగా తింటానండి నేనైతేని. చల్లారితే తినబుద్ధి అవదు నాకు. చాలా బాగుందండి, చాలా చాలా బాగా చేసింది అక్క. సూపర్ ఉంది, చాలా చాలా టేస్టీ ఉంది. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు రొయ్యలు, క్యాప్సికం, చింతకాయ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. తనకైతే తెగ నచ్చేసింది నట్టుంది. ముద్ద మీద ముద్ద పెట్టేసుకుంటుంది. వేడిగా ఉన్నా సరే తినేస్తుంది. అంత బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చింతకాయ రొయ్యలు కర్రీ కావాలంది కదా, శుభ్రంగా తినేస్తుంది.
అలా ఆయన బాక్స్ పట్టుకెళ్తుందండి. బాక్స్ నిండా వేసేస్తున్నాను. ఇదిగోనండి బాక్స్ చింతకాయ రొయ్యలు క్యాప్సికం కర్రీ అలా ఆయన కోసం అండి చేసేసాను కదా. ఆవిడైతే శుభ్రంగా తినేసింది మా ఫ్రెండ్. అలా ఆయన పట్టుకెళ్తుందండి.